మాస్టర్ ఒక లేబుల్. ఇక్కడ నుంచి నాకు వర్కర్ 1 లేబుల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, వర్కర్ 1 రెడీ. అండ్ దెన్ ఇక్కడ లేబుల్ సెక్షన్‌లో చూస్తే ఇక్కడ మీరు ఓకే. ఆహ్, ష ఆల్రెడీ రీజియన్ వైజాగ్, కర్నూల్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. నేనేం చేస్తాను అది ఐ థింక్ అది రికార్డింగ్‌లో ఆగిపోయింది కాబట్టి నేనేం చేస్తాను ఒకసారి రిమూవ్ చేస్తాను. క్యూబ్ సిటీఎల్ లేబుల్ నోడ్ దెన్ నా వర్కర్ 1 దగ్గర ఒక లేబుల్‌ని రిమూవ్ చేయాలంటే జస్ట్ మీరేం చేయాలి తెలుసా? రీజియన్ అని ఇచ్చేసి రీజియన్ ఈక్వల్స్ టు డాష్ అని ఇచ్చేసేయండి చాలు. సో, రీజియన్ డాష్ అని ఇచ్చేసేయండి. డన్. ఆటోమేటిక్‌గా దానికి రీజియన్ తిరుపతి అనే లేబుల్ డిలీట్ అయిపోయి ఉంటది. ఓకేనా? అలానే ఇప్పుడు నేను వర్కర్ 2 కూడా సేమ్ చేస్తాను. వర్కర్ 2 అండ్ దెన్ వర్కర్ 3 డన్. ఇప్పుడు నేను క్యూబ్ సిటీఎల్ షో లేబుల్స్ అని ఇస్తే నాకు ఇక్కడ చూడండి లాస్ట్‌లో నాకు రీజియన్స్ అయితే డిలీట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంకోసారి యాడ్ చేద్దాం. సో, వర్కర్‌కి ఏముండాలి? తిరుపతి ఉండాలి. వర్కర్ 2కి వైజాగ్ ఉండాలి. వర్కర్ 3కి వచ్చేసి కర్నూల్ ఉండాలి. సో, క్యూబ్ సిటీఎల్ సో, సేమ్ క్యూబ్ సిటీఎల్ లేబుల్ వర్కర్ వర్కర్ 1 రీజియన్ ఈక్వల్స్ టు తిరుపతి. డన్. దాని తర్వాత వర్కర్ 2కి వైజాగ్. అండ్ దెన్ వర్కర్ 3 కర్నూల్. డన్. ఇప్పుడు నాకు నా లేబుల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం. సో, వర్కర్ 1కి ఇక్కడ చూస్తే నాకు రీజియన్ తిరుపతి, రీజియన్ తిరుపతి అండ్ దెన్ వర్కర్ 2కి రీజియన్ వైజాగ్, వర్కర్ 3కి రీజియన్ కర్నూల్. సో, నా లేబుల్స్ అయితే సెట్ అయితే అయిపోయాయి. సో, ఇప్పుడు మనం డయాగ్రామ్‌లోకి వద్దాం. సో, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను? తెలుసా? ఇక్కడ నేనొక పాడ్‌ని క్రియేట్ చేస్తాను. నేనొక డిప్లాయ్‌మెంట్ ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. సో, ఇది నా డిప్లాయ్‌మెంట్ ఫైల్ అనుకుందాం. ఈ డిప్లాయ్‌మెంట్ ఫైల్ లోపల నేనేం చేస్తాను తెలుసా? నోడ్ సెలెక్టర్ యూజ్ చేస్తాను. నోడ్ SELECTOR నోడ్ సెలెక్టర్ లోపల రీజియన్ తిరుపతి అని ఇస్తాను. ఓకేనా? యాస్ ఆఫ్ నౌ ఈ పాడ్ తిరుపతి అనే లొకేషన్‌లో డిప్లాయ్ అవ్వాలి. తిరుపతి అనే లొకేషన్ అంటే నథింగ్ బట్ తిరుపతి అనే ఒక వర్కర్‌లో ఓకేనా? సో, ఇదేం చేస్తుంది ఫస్ట్ చూద్దాం. ఊరికే ఎగ్జాంపుల్‌గా మాట్లాడదాం. సో, ఈ పాడ్ ఏం చేస్తుంది ఫస్ట్ వర్కర్ 3కి ఎంటర్ అవుతుంది అనుకుందాం. వర్కర్ 3లో రీజియన్ చూస్తుంది కర్నూల్. కానీ నా రీజియన్ ఏంటి తిరుపతి. సో, నేను దీనిలో డిప్లాయ్ అవ్వలేను. సెకండ్ వర్కర్ 2లోకెళ్ళి రీజియన్ చెక్ చేస్తుంది. ఈ నోడ్ ఒక రీజియన్ వచ్చేసి వైజాగ్. సో, ఇది కూడా నాకు సెట్ కాదు. సో, థర్డ్‌ది వచ్చేసి రీజియన్ తిరుపతి ఉంది అండ్ వర్కర్ 1. అచ్చా! నేను దీనిలోకి ఎంటర్ అవ్వగలుగుతాను. సో